అదే లక్ష్మణ్ గారు నాలుక గరుచుకొని ఒక వారం తర్వాత లేదా ఇది 1150 1200 కోట్లు అన్నారు. మేమన్నాం 2000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో స్కామ్ జరిగింది అని మేమన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారి వీడియో చూద్దాం. 683.78 లక్షలకి టెండర్ 683.78 లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలే ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల చిల్లర టెండర్. నువ్వే ముందేమన్నావు? 687 కోట్లు అన్నావు. వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇది మూడో టెండర్. ఏంటంటే ఇది మూడవ టెండర్ నోటిఫికేషన్. ఇది ముఖ్యంగా మూడవ టెండర్లో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, అదేవిధంగా పిల్లలకు అవసరమయ్యేటువంటి టూత్పేస్టు, పౌడర్లు, అదేవిధంగా హ్యాండ్ వాషు, డెటాలు, సన్ఫ్లవర్ ఆయిలు, పామాయిలు, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవాళ్ళు. డిపిసి, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ గురుకుల అధికారులు కలిసి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ మీరు దాంట్లో కూడా అవినీతికి పాల్పడాలని ఆ టెండర్లలో కూడా మీ కన్నుబడి ఇగో ఇది 800 కోట్ల రూపాయలకు మీరు పిలిచిన టెండర్, 800 crores టెండర్. దీంట్లో ప్రముఖ పత్రికల్లో కూడా గురుకుల కిరాణా టెండర్లలో 200 కోట్ల గోల్మాల్ అని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 1143, ఇది 800, ఎంత అయింది? 1943 కోట్లు. అంటే 2000 కోట్ల రూపాయల టెండర్లు అయినట్టా కానట్టా? మరి నువ్వంటివి మొదలు 600, ఎక్కడ 2000 కోట్లు అంటివి, మళ్ళంటివి 1143 అంటివి, మరి 800 కోట్లదేంది? ఈ టెండర్ బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత, ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపిపెట్టారు. అఫ్కోర్స్ ఈ టెండర్ తప్పని కొంతమంది కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. గతంలో డిపిసి ద్వారా జరిగింది. కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2000 కోట్లు బరాబరే కదా. మరి మొదటి నుంచి మేము చెప్పింది ఏంది? ఈ 2000 కోట్ల టెండర్లలో అవినీతి జరుగుతూ ఉంది. చివరికి చిన్నపిల్లలు తినే కోడిగుడ్ల మీదనో, పప్పు మీదనో, ఉప్పు మీదనో, నూనె మీదనో, నెయ్యి మీదనో గిది కూడా ఇడిచిపెట్టరా మీరు? గిన్నెలో కూడా అవినీతికి పాల్పడతారా అని చెప్పి ఆ రోజు ఈ టెండర్ల మీద మేము మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ టెండర్లలో ఎట్లా అవినీతి జరిగిందో కూడా మీకు తెలుసు. అందులో ఎట్లెట్లా ఉన్నది, ఎట్లెట్లా రేట్లు పెంచిందో కూడా ఉంది. పామాయిల్లో బయట 144 రూపాయల కిలో. ఈ టెండర్లో L1గా వచ్చిన కాంట్రాక్టర్ కోట్ చేసింది 288 రూపాయలు, డబుల్. బయట 144 దొరికితే 288 రూపాయల కిలో పామాయిల్ కోట్ చేసిన ఆయన L1గా వచ్చిండు. రేపు ఆయనకు టెండర్ కట్టబెట్టబోతా ఉన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో 165 రూపాయలు ఉంటే ఈ టెండర్లో 218 రూపాయలు కోట్ చేసిండు. ఆయనకి ఇవాళ L1గా మీరు హైకోర్టులో కూడా దాన్ని సమర్థిస్తూ వాదించినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో చాలా విషయం ఉన్నాయి. గరం మసాలా బయట 500 ఉంటే 844, కారం పొడి, ఇవన్నీ రేట్లు చెప్పాలంటే నేను డీటెయిల్గా కూడా చెప్పగలుగుతా. ఇదే కదా చర్చ జరుగుతాయి. ఇవాళ అన్నీ బయట పెడదామని పోయినాం మేము. ఇన్ డీటెయిల్డ్గా ప్రిపేర్ అయ్యి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని మా ప్రవీణ్ అన్న మంచిగా బందోబస్తు పెట్టుకొని బయలుదేరినాం. కానీ మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆగబట్టినారు. ఇప్పుడు 2000 కోట్లు టెండర్ క్లియర్ నేను చెప్పినా. రెండవది అందులో ధరలు ఎట్లా డబుల్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా పెంచిండ్రో రెండో విషయం మీ దృష్టికి తెచ్చా. ఇక మూడో విషయానికి వద్దాం. మూడవది ఇక్కడ బట్టలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
మన రాష్ట్రంలో చేనేత కార్మికులు బతకాలి, చేనేత కార్మికులకు జీవనోపాధి దక్కాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చినారు. ఇచ్చి ఏం చేసిండ్రు? ఆ జీవో కేసీఆర్ గారు 2017లో జీవో నంబర్ 6 2017లో కేసీఆర్ గారు ఇచ్చారు. ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ ఎవరికి బట్టలు అవసరం ఉన్నా మీరు టెస్కోకే ఆర్డర్లు ఇవ్వండి, సో దట్ చేనేత కార్మికులు బతకాలి. దిస్ ఈస్ ద డెసిషన్ టేకన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవోతోని ఇంతకాలం వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతూ వచ్చింది. కానీ మీరేం చేసిండ్రు? కమిషన్లకు కక్కుర్తిబడి టెస్కోకు ఆర్డర్లు ఇస్తే, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తే రూపాయి మీకు దొరకదని ఇదంతా సెంట్రలైజ్డ్ చేసి మీరు ఒక పిఎంయును ఏర్పాటు చేసి టెండర్లు పిలిచిండ్రు. పిఎంయుని ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి అన్ని స్కూళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల, మన కస్తూర్బా స్కూళ్ళు, అన్ని స్కూళ్ళకు, మోడల్ స్కూళ్ళు, అన్ని టెండర్లు ఒక దగ్గరికి పిలిచి మీరు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టి కమిషన్లు కొట్టాలని చూసినారు. దాని మీద ఏం జరిగింది? ఇగో మార్చి 2026 నాడు 3 చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించినాయి. 3 చేనేత సహకార సంఘాలు ఇది మా హక్కు, మా ఉపాధి, మా బతుకు తెరువు, మీరు ఇట్లా టెండర్లు పిలిచి బడా కాంట్రాక్టర్లకు కట్టబెడితే మేము రోడ్ల మీద పడతాం, చేనేత కార్మికుల బతుకులు ఆగమైతాయని చెప్పి హైకోర్టుకు పోతే గౌరవనీయులు శ్రీమతి జస్టిస్ సూరపల్లి నందా గారు ఒక స్పష్టమైన ఆర్డర్ పాస్ చేసినారు. అది చదివి వినిపిస్తాను. మీరు నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉండుంటే అసలు ఇంతకాలం కొత్త విషయం ఏం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ వచ్చింది, ఆ సిస్టమ్ కొనసాగుతూ వచ్చింది. దెర్ ఈజ్ నో కంప్లైంట్. క్వాలిటీ బాగాలేదనో, సకాలంలో అందలేదనో ప్రభుత్వానికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మరి సడన్గా మీరు ఈ టెస్కోను, చేనేత కార్మికుల జీవితాలను రోడ్డు మీద పడేసి టెండర్లు పిలవాల్సినటువంటి పిఎంయు పెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాల్సిన అవసరమైంది. అందులో నందా గారు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ద రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ డైరెక్టింగ్ రెస్పాన్స్ నెంబర్ 3 to 5 అంటే కమిషనర్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆయా శాఖల అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సీకింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో నంబర్ 1 in its true spirit and to protect the employment of thousands of handloom weavers in the state in accordance to law within a period of 2 weeks from the date of receipt of copy of this order. అంటే వేల మంది చేనేత కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళకు మీరు ఆర్డర్లు ఇవ్వండి. అయితే మా జీవోని ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో నంబర్ 1 అని అదే జీవో మీద అదే రూల్స్తోని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది చేనేత కార్మికులకు ఇవ్వాలి. ఆ జీవోను ఫాలో కండి. వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళకు మీరు వెంటనే ఈ హైకోర్టు ఆర్డర్ అందిన 2 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి శ్రీమతి నందా గారు మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ ఇంకొక సొసైటీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్ సొసైటీ వీళ్ళు కూడా హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు వారు ఇంకొక ఆర్డర్ పాస్ చేసినారు. వారైతే ఇంకా కొంచెం గట్టిగా, అంటే ఇందులో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు దృష్టికి వెళ్ళినటువంటి వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీ ఏమని వెళ్ళిందంటే, ఆల్రెడీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీకి ఆర్డర్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు బట్ట తీసుకొని పనులు స్టార్ట్ చేసిండ్రు. నడిమిట్లకు పోయినాక లేలే మీ ఆర్డర్ క్యాన్సిల్, ఇప్పుడు మేమంతా సెంట్రలైజ్డ్ టెండర్లు పిలుస్తున్నాం, నీకు ఇచ్చిన పైసలు కూడా వాపస్ కట్టు అని చెప్పి వీళ్ళకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసిండ్రు. దాంతో వాళ్ళు హైకోర్టుకు పోయినరు. ఏం చెప్పిండ్రో హైకోర్టు కూడా ఇప్పుడు మనం చూద్దాం. పారా నెంబర్ 4 ఇందులో ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ ఇంపెరిటివ్ దట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్
mandatory procure from Telangana State Handloom Weaver Cooperative Society Limited as it ensures continuous employment opportunities for the weavers. దీంట్లోనే para number 24. The members of weavers community are dependent on their sustenance and livelihood on the art of weaving. GO number 1 is a promise by the state of Telangana to the cooperative societies of weaver communities, providing an umbrella of protection for their livelihood and sustenance, which reinforces the purport of fundamental right. And cheptu, it is pertinent to take note of this letter dated 31/3/2026. ఏంటిది 31/3/2026 అంటే ఇందాక నేను చెప్పింది 31/3/2026 నాడు ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసిండ్రు వీళ్ళు. ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ కట్టండి, మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాము అంటే హైకోర్టు ఏం చెప్పింది పారా 25లో, ఇట్ ఈస్ పర్టెనెంట్ టు టేక్ నోట్ ఆఫ్ ద లెటర్ డేటెడ్ 31/3/26. By this letter, the state project directors Samagra Shiksha Abhiyan cancelled the earlier indent for supply of certain materials from TESCO for the academic year 26-27. The contents of the letters are as follows. ఆ లెటరు డీటెయిల్స్ కూడా కోర్టు మెన్షన్ చేసింది.